I'm shaking, drinking all this coffee. These last few weeks. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సిఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి తిరుమల కొండపైన అయితే ఉన్నాం ఫ్రెండ్స్. తిరుమల 7 కొండలలో 108 పుణ్యతీర్థాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిలో ఒకటైన పాండవ తీర్థం. పాండవ తీర్థానికి అయితే ఈరోజు వచ్చాం ఫ్రెండ్స్. ఇదే మీరు చూస్తున్నది పాండవ తీర్థం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం పోయే దారిలో గోగర్భం డ్యామ్ పక్కనే ఉంది ఈ తీర్థం ఫ్రెండ్స్. ఈ పాండవ తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎలా వెళ్ళాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీవారి ఆలయం నుంచి పాప వినాశం వెళ్ళే దారిలో గోగర్భం డ్యామ్ ఇదే ఫ్రెండ్స్. దాని పక్కన రైట్ సైడ్లో ఇట్లా బోర్డు అయితే కనిపిస్తుంది. బోర్డులో లాస్ట్ పాయింట్ పాండవ తీర్థం. జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటరు. ఇదే బోర్డులో కనిపించేది లాస్ట్ పాయింట్ పాండవ తీర్థం అనగా బోర్డు కనిపిస్తుంది పేరు. లాస్ట్ పాయింట్ వెళ్ళే దారి. పాండవ తీర్థం చేరుకోగానే మొదటగా కనిపించే అతి పురాతన శివలింగం ఓం నమః శివాయ దర్శించుకుందాం. ఈ తీర్థాన్నే గోగర్భ తీర్థం అని కూడా పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి కొండ పుణ్యక్షేత్రంలో కొలువైన ప్రతి చెట్టు, ప్రతి గాలి, పక్షులు, జంతువులు దైవత్వంలో దర్శనమిస్తాయని ఇక్కడ పవిత్ర పురాణాలు చెబుతున్నాయి. పూర్వం నుంచి ఈ తీర్థంలో మునులు, సాధువులు, విశుద్ధ యోగులు ఈ తీర్థంలో స్నానమాచరించి స్వామివారికి పూజలు నిర్వహించి తపస్సు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయి పాండవులు గెలిచారు. యుద్ధంలో గెలిచిన తర్వాత క్షత్రియులతో పాటు బ్రాహ్మణులు కూడా హతులైనారు. బ్రాహ్మణ హత్య పాపాలు పోగొట్టుకునడానికి పాండవులు ఈ తీర్థంలో స్నానమాచరించి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకోవడం జరిగింది. కనుక ఈ తీర్థంలో పాండవులు స్నానం చేయడం వలన పాండవ తీర్థం అని పేరు వచ్చింది. ఆవు గర్భాన్ని పోలి ఉండే ఈ గుహలో ఎందరో సాధువులు తపస్సు చేస్తుంటారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కనుక గోగర్భ తీర్థం అని కూడా పిలుస్తారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులైతే విశ్వసిస్తుంటారు.
ఇక్కడ ఇదే పాండవ తీర్థం. ఇక్కడ ఈ జలాన్ని మన శిరస్సు మీద 3 సార్లు చల్లుకుంటే తన పాపాలు పోతాయని భక్తులైతే విశ్వసిస్తుంటారు. కొంచెం లోపలికి వెళ్ళగానే పాండవ తీర్థం, పంచ పాండవ తీర్థం మన బోర్డు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ బోర్డులో కానీ మనకు చదివితే కురుక్షేత్ర యుద్ధంలో ఎలా పాండవులు గెలిచారు పూర్తి వివరాలు అయితే, ఆ పాండవ తీర్థం పేరు ఎలా వచ్చింది పూర్తి డీటెయిల్స్ అయితే వీటిలో పొందుపరిచి ఉంది. చూడండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకెళ్తే మనం మొదటగా వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. తర్వాత అదే బండ కింద గుహలో ఉన్నటువంటి పంచపాండవుల విగ్రహాలు, మాతృమూర్తి అయినటువంటి పంచాలి అమ్మవారు దర్శనమిస్తారు. ఇప్పటికీ సాధువులు, శుద్ధ పురుషులు ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూనే ఉంటారు. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం యుద్ధంలో గెలిచిన తర్వాత తన సర్వపాపాలను కల్పించుకోవడానికి ఈ తీర్థంలో వచ్చి స్నానమాచరించడం జరిగింది. ఇక్కడ స్నానమాచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోయినాయి. కనుక భక్తులు ఇక్కడ వచ్చి స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు ఉన్నమాట.